ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం అండి. ప్రస్తుతం గోవాలో, దట్టు సౌత్ గోవాలో అగోండా అనే బ్యూటిఫుల్ ప్లేస్లో ఉన్నాం అనమాట. మా ప్రీవియస్ వీడియోస్ మీరు చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది మేము ఏ రిసార్ట్లో ఉన్నాము, ఏ బీచెస్కి వెళ్ళాము, ఏమేం చేసాము లాస్ట్ 3 days అనేది మీకు అర్థమవుతుంది. ఎవరైనా వీడియోస్ చూడకపోతే నేను ఐకార్డ్స్లో ఒకటి, డిస్క్రిప్షన్లో ఒకటి లింక్స్ ఇస్తాను, తప్పకుండా ఇలా వీడియోస్ చూడండి. ఎవరైనా సరే గోవా వచ్చి అండ్ దట్టు సౌత్ గోవా ఎక్స్ప్లోర్ చేయాలంటే ఈ వీడియోస్ మీకు చాలా చాలా హెల్ప్ అవుతాయి. సో 3 nights అసలు ఎలా గడిచిపోయిందో ఈ ప్లేస్లో మాకు అర్థం కావట్లేదండి. ఎంత బ్యూటిఫుల్గా టైం స్పెండ్ చేసాము. ఈ 3 days అయిపోయిన తర్వాత ఈరోజు అఫీషియల్గా 4th day, అండ్ ఈరోజు మేము ఇక్కడ నుంచి బయలుదేరి మేము వేరే ప్లేస్కి వెళ్తున్నాం. కొంచెం సాడ్గా ఉంది బికాస్ వీఆర్ వెరీ నియర్ టు బీచ్ అండి. అమేజింగ్ రిసార్ట్, very very near to Agonda beach. Those things will miss, but there is something better there. అది ఏంటి అనేది మీరు ఈ వీడియోలో చూస్తారు. మా నెక్స్ట్ రిసార్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ మీరు చూస్తారు. బట్ బిఫోర్ దాట్ వీడియో మనం ముందుకు వెళ్ళే ముందే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి, సో దాట్ విల్ హ్యావ్ సమ్ మోటివేషన్. మాకు కొంచెం మోటివేటింగ్గా ఉంటుంది. సో ఇప్పుడు టైం వచ్చేసి 10:20 అయింది. ఇక్కడ హోటల్స్లో మ్యాక్సిమం 10:30కి చెక్అవుట్ అండి. సో ఇక్కడ చెక్అవుట్ చేసేసి మేము ఇక్కడ నుంచి ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ ఇక్కడ నుంచి మేము బయలుదేరి కబోదిరామ ఫోర్ట్కి వెళ్తున్నాం అండి. చాలా ఎండగా ఉంటుంది యాక్చువల్లీ. ఫోర్ట్ చూడడానికి కాదు, మీకు ఒక చిన్న గ్లిమ్స్ ఇస్తాము. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ కబోదిరామ దగ్గర ఒక బ్యూటిఫుల్ ప్రిస్టీన్ బీచ్ ఉందండి. అది ఏంటి అనేది ఎవ్రీథింగ్ ఈ వీడియోలో చూపిస్తాం. అండ్ ఫ్రమ్ దాట్ ఫోర్ట్ వీ విల్ గో టు ద న్యూ రిసార్ట్. సో ఈ వీడియోలో మీరు ఇవన్నీ చూస్తారు. సో స్టే ట్యూన్ అండ్ లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ. ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి, మోస్ట్ ఆఫ్ ది హోటల్స్ అంటే మనం పెద్ద పెద్ద రిసార్ట్స్ తీసుకుంటే తప్ప మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ మనకి పార్కింగ్ చాలా చాలా టఫ్ ఉంటుందండి. మోస్ట్లీ రోడ్ల మీద పార్క్ చేసేయాల్సి వస్తుంది. అది మాత్రం మీరు ఇక్కడ ఏమన్నా హోటల్స్ బుక్ చేసుకునే ముందు ఇట్స్ బెటర్ యూ కాల్ దెమ్ అండ్ కన్ఫర్మ్. లేదు అంటే చాలా కష్టపడతారు. ఇప్పుడు మేము తీసుకున్న రిసార్ట్ ఏంటంటే రిసార్ట్ బ్యాక్ సైడ్ పార్కింగ్ ఉంది. పార్కింగ్ అంతా కూడా కౌస్ డెన్ అన్నమాట. మొత్తం పేడలు ఇవన్నీ ఉంటాయి. కౌస్ డెన్ అండి. ఇంకొకటి చాలా చోట్ల పార్కింగ్ స్పేసెస్ ఖాళీగా కనిపిస్తుంటాయి. ఖాళీగానే ఉన్నాయి కదా అనుకుంటే దానిపైన కొబ్బరి చెట్టు ఉంటుంది అనమాట. ఆ కొబ్బరి చెట్టు నుంచి బొండాలు ఎప్పుడు రాలి కార్ మీద పడతాయో అని చెప్పేసి ఎవరు పెట్టరు. ఇంకొకటి ఏంటంటే దేనికన్నా అడ్డు పెట్టేస్తే చాలా మంది గీసేస్తారండి. కార్ల మీద గీసేయడము అలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. టైర్స్ పంచర్ చేయడము ఇవన్నీ ఉంటాయి. సో అది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ చెప్దాం అనిపించింది. ఇంకోటి మా పార్కింగ్ వెనకాలేమో అసలు పార్కింగ్ స్పేస్ ఫుల్గా ఉంది కానీ మొత్తం కౌస్ డెన్, మొత్తం పేడలు ఇవన్నీ పడేసి అలా ఉన్నాయన్నమాట. చాలా కౌస్ ఉన్నాయండి గోవాలో. అలా రోడ్స్ మీద తిరుగుతూనే ఉన్నాయన్నమాట. అన్ని కౌస్ ఉన్నాయి. సో ఫైనల్ గా రిసార్ట్ కి బాయ్ బాయ్ చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరామండి. అరౌండ్ 16 kilometers అనమాట కబోదిరామ ఫోర్ట్. కబోదిరామ లాస్ట్ టైం లాస్ట్ వీడియో కాక బిఫోర్ వీడియో కబోదిరామ బీచ్కి వెళ్ళామండి. అంటే కిందకి దిగలేదు కానీ పైనుంచి అసలు ఆ ఏరియా ఎలా ఉంటుంది, అక్కడ లంచ్ చేద్దామని వెళ్ళాం కదా. మీకు గుర్తుంటే వీడియో చూసుంటే మీకు గుర్తుండాలి. లేదు అంటే నేను ఐకార్డ్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్స్ చూడండి. కబోదిరామ బీచ్ ఈజ్ ద బ్యూటిఫుల్ బీచ్ అండి. దాని దగ్గరే జాయో అని ఏదో రెస్టారెంట్ ఉంటుంది. ఆ రెస్టారెంట్ దగ్గర క్లిఫ్ మీద ఉంటుంది అనమాట. ఆ క్లిఫ్ మీద కూర్చుని యూ విల్ బీ అబ్జర్వింగ్ ది ఓషన్. ఇట్స్ అ మెస్మరైజింగ్ వ్యూ అండి. ఈరోజు కబోదిరామ ఫోర్ట్కి వెళ్తున్నాము. పాసిబిలిటీ ఉంటే వీ విల్ గో దేర్ అండ్ షో యూ థింగ్స్ అగైన్. చాలా చాలా బాగుంటుందండి. వన్ ఆఫ్ అవర్ బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ లాస్ట్ టైం when we visited Goa. Kabodurama beach is a amazing place. ఇట్స్ లైక్ యూనిక్ ఫీల్ అండి. జనరల్ గా మనము పెద్ద షోర్ లైన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆడుకుంటాం కదా, అలా ఉండదు. కబోదిరామ ఇస్ లైక్ ఏ వ్యూ అన్నమాట. మంచి మీకు ఒక స్పెక్టాక్యులర్ వ్యూ ఉండాలి, మంచి ఫొటోస్ రావాలి, పిక్స్ రావాలి అనుకుంటే కబోదిరామ ఇస్ మస్ట్ విజిట్ ప్లేస్. అండ్ కంపేర్ టు బాగా రష్ కొంచెం తక్కువే ఉంటుంది, బట్ ఇప్పుడు పెరుగుతుంది కానీ అసలు బాగా కలంగుడితో కంపారిజన్ లేదు. అంత హడావిడి ఉండదండి, పీస్ఫుల్ గా ఉంటుంది. ఎర్లీ అవర్స్ లో వస్తే కనుక మీకు దీస్ ఆర్ ప్రిస్టీన్ బీచెస్ అండి. అంటే మీరు గోవా సౌత్ గోవాలో మాక్సిమం బీచెస్ ఆర్ ప్రిస్టీన్, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అండ్ దే ఫ్యామిలీ ఫ్రెండ్లీ అండ్ చాలా క్లోజ్ టు నేచర్ అండి. ఐ మీన్
ప్లెజెంట్ గా ఉంటుందండి. యువర్ హార్ట్ అండ్ సోల్ విల్ ఫీల్ వెరీ హ్యాపీ ఇఫ్ యూ గో దేర్. రిలాక్స్డ్ గా ఉంటుంది. ఈరోజు పాసిబిలిటీ ఉంటే ఒకసారి మళ్ళీ అటు వెళ్ళి ఐ విల్ షో యూ ద గ్లిమ్స్. ఆ రెస్టారెంట్ లో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అసలు ఖాళీ లేదనమాట. నేను వెళ్ళింది ఆ రోజు సాటర్డే, సో వీకెండ్ కాబట్టి చాలా ఖాళీగా. ఆన్లైన్ లో టైమింగ్స్ చూస్తే ఇట్ ఓపెన్స్ అట్ 12:30 ఇన్ ద నూన్ అండి, అండ్ క్లోజ్ అట్ 7 o'clock. ఆ తర్వాత ఉండదు. వ్యూ మీకు అంత క్లియర్ గా కనబడదు కదా. వ్యూ ఉన్న టైంలో, కొంచెం లైటింగ్ ఉన్న టైంలోనే వాళ్ళు ఆ రెస్టారెంట్ ని ఆపరేషనల్ అవర్స్ లో పెట్టారనమాట. అండ్ టూ రిసార్ట్స్ ఉన్నాయండి అక్కడ. జాయా ఒకటి, ఇంకొకటి ఏదో ఉంది, కేప్ గోవా. సో ఈ రెండు ఉన్నాయి. ఈ రెండిటికి కూడా దే హ్యావ్ అ డోమ్, నాట్ డోమ్, వాట్ యు సే దట్ సర్? బీచ్ ఫేసింగ్ ఉంటాయండి అన్ని కూడా. బీచ్ ఫేసింగ్ రూమ్స్ ఉంటాయి. అండ్ యూ విల్ హ్యావ్ అ సెపరేట్ పూల్, జాకూజీ ఉంటుంది. చాలా చాలా బ్యూటిఫుల్ ప్రీమియం స్టేస్ అండి, నాట్ లైక్ మీకు అఫోర్డబుల్ గా ఉండాలనుకుంటే అక్కడ కష్టం కాదు. 20,000-25,000 పర్ నైట్ అలా ఉంటాయి. బట్ స్పెండ్ చేయొచ్చు. యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్స్ విత్ యూ అంటే హ్యాపీగా వెళ్ళి స్పెండ్ చేయొచ్చు. దట్ ఈస్ అ ప్లేస్ టు స్టే, స్టేయింగ్ ప్లేస్. అబ్సల్యూట్లీ. అండ్ ఈరోజు యూనో మన అక్కడ లాస్ట్ మనం ఉన్న రిసార్ట్ నుంచి అరౌండ్ 16 kilometers అండి. మనం ఆల్మోస్ట్ 10 kilometers వచ్చాము. ఇంకా 6 minutes చూపిస్తుంది, 6 kilometers చూపిస్తుంది, 12 minutes. సో ఫస్ట్ మనం కబోదిరామా ఫోర్ట్కి వెళ్ళి ఆ ఫోర్ట్ ఒక చిన్న గ్లిమ్స్ వేసేసి అక్కడి నుంచి ద ప్రిస్టీన్ బీచ్ అగైన్, అది ఏంటి అనేది అక్కడికి వెళ్ళాకే చెప్తాను. అది చూసిన తర్వాత ఇఫ్ టైం పర్మిట్స్ మనం కబోదిరామా బీచ్ సైడ్కి వెళ్దాము. లాస్ట్ టైం కూడా మేము వెళ్ళినప్పుడు అన్విత చాలా చిన్నపిల్ల, సో దాన్ని నేను పట్టుకుని కార్లో కూర్చున్నాను. చాలా ఎండలుగా ఉన్నాయి ఆ టైంలో కూడా. అండ్ సంధ్య కింద వరకు, అంటే యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ స్టెప్స్ అనమాట, కిందకి దిగాలి. కిందకి దిగెళ్ళి ఉండవండి, బాగానే ఉంటుంది కానీ పిల్లలతో పట్టుకుని ఎక్కి దిగడం 10-15 minutes వాక్ అండి. అండ్ కింద మీకు ఏమి ఉండవండి. కబోదిరామా బీచ్ ఇస్ లైక్ సెక్యూరిటెడ్ బీచ్ కదా. కింద మీకు ఏమి షాప్స్, కొబ్బరి బొండాలు అమ్మడం, కూల్ డ్రింక్స్ అమ్మడం అలాంటివి ఏమి ఉండవు. సో వన్స్ మీరు కిందకి దిగారంటే మళ్ళీ పైకి ఎక్కే వరకు మీకు ఏమి దొరకవు అనమాట. సో అదంతా దృష్టిలో పెట్టుకుని దిగండి. బట్ ఇట్స్ వర్త్ విజిటింగ్ ప్లేస్. మీకు కనుక ఓపిక ఉండి చూడాలి అనుకుంటే కనుక తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఫైనలీ ఆల్మోస్ట్ రీచ్డ్ అండి. మీకు ముందు కనిపిస్తుంది కదా సముద్రం. అసలు చూడండి ఇక్కడ రోడ్ నుంచే మనకి ఇంత దూరంలో కూడా ఎలా కనిపిస్తుంది సముద్రం, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూసారా. దిస్ ఈజ్ నథింగ్ బట్ కబోదిరామా అండి. ఇదంతా కూడా రీసెంట్ టైమ్స్ లో యూనో డెవలప్ అయిందండి. బిఫోర్ దట్ ఇక్కడ అసలు ఏం ఉండేది కాదు. బట్ అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి, టెర్రిఫిక్ గా ఉంది కదా. ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే మనం ఇందాక మీకు చెప్పిన రెస్టారెంట్స్ అవన్నీ వెళ్ళొచ్చు. మనం ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళి కబోదిరామా ఫోర్ట్కి ఫస్ట్ రీచ్ అవుదాము. దెన్ ఆ కబోదిరామా ఫోర్ట్ నుంచి ఏం చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ వీ విల్ ప్లాన్. ఏదో డెజర్ట్లో ఉన్నట్టు ఉంటుంది చూడండి లెఫ్ట్ అంతా. సీజన్ టైంలో వస్తే ఈ రైట్ సైడ్ ఉన్న మొత్తం చిన్న చిన్న హోటల్స్ కూడా అన్నీ నిండిపోతాయండి. బట్ ఇప్పుడు చాలా యూనో క్లోజ్డ్గా ఉన్నాయి అన్నీ. సో ఇదే అండి కబోదిరామా ఫోర్ట్. ఇక్కడి నుంచి వస్తాము. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అనమాట. ఇది కబోదిరామా ఫోర్ట్ హిస్టరీ. ఎవరన్నా చదవాలనుకుంటే పాజ్ చేసి ఒకసారి చదువుకోవచ్చు. చూసారా, ఇది ఎంట్రన్స్. ఓల్డెస్ట్ అండి, బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇక్కడి నుంచి ఎంట్రన్స్ అండి. ఇక్కడి నుంచి వెళ్తే మనకి సీ షోర్ కనిపిస్తుంది. ఒకసారి అది చూద్దాము, వెళ్ళేటప్పుడు చూద్దాము. బట్ బిఫోర్ దాట్ ఒక్కసారి లోపలికి వెళ్ళి లోపలే ఉందని చూద్దాం పదండి. ఎంత పెద్ద మామిడి చెట్టు చూసారా. కబోదిరామా ఫోర్ట్ అంటే ఏం ఉండదండి, ఇలానే ఉంటాయి అన్నీ. దీంట్లో ఓల్డెస్ట్ చర్చ్ ఒకటి ఉంటుంది. ఇక్కడ మీకు కనిపించేది అదే చర్చ్. అలాగే మనం అటువైపు వెళ్తే ఒకసారి సీషోర్ అంతా చూడొచ్చు అనమాట.
మనం ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటంటే బేసిక్గా మీకు చెప్పిన ఆ బీచ్కి వెళ్దామని చెప్పి. ఆ బీచ్ పేరు పెబుల్స్ బీచ్ అంటారు. ఆల్రెడీ మీకు బయట బోర్డు చూపించాను కదా, అదే బోర్డు ఇక్కడ ఉంది. ది ఫోర్ట్ స్టాండ్స్ ఆన్ ది కేప్ అట్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ కోలా విలేజ్ ఇన్ క్యానకోనా అండ్ ఈజ్ ఆల్సో కాల్డ్ కోల్గఢ్ అంట. Fort was under the Sunda kings till 1763 and subsequently it was seized by Portuguese. చూడండి, ఇది ఓల్డెస్ట్ చర్చ్. ప్రస్తుతం క్లోజ్ చేసేసి ఉంది. బట్ ఇట్స్ కాల్డ్ సెంట్ యాంటనీ చర్చ్ కబోదిరామ. ఇక్కడికి బేసిక్గా ఫోర్ట్ చూడడానికి పెద్ద ఏమి ఉండదు, కానీ ఇక్కడ నుంచి పెబుల్స్ బీచ్ అండి, చాలా చాలా ఫేమస్. పెబుల్స్ బీచ్కి వెళ్తారు. కొంచెం అది దిగాల్సి వస్తుంది అనమాట. మొత్తం రాకీ బీచ్ లాగా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. ఆ పెబుల్స్ బీచ్ చూడడానికి మ్యాక్సిమం పీపుల్ వస్తారు. ఇదంతా కూడా కైండ్ ఆఫ్ ఫారెస్ట్ అండి. మొత్తం ఈ కోట గోడలన్నీ కూడా యూనో డిమాలిష్ అయిపోయినట్టు పాతగా ఇలా ఉంటాయి. సో జస్ట్ అక్కడ మన ఎంట్రీ నుంచి లోపలికి వచ్చిన వెంటనే ఎంట్రీ టికెట్స్ అయితే ఏం లేవండి, కానీ దే విల్ టేక్ వన్ ఆఫ్ యువర్ ఐడి అనమాట. మీరు ఫ్యామిలీతో వస్తే మీ ఐడి కార్డ్ చూపించాలి. చూపించి లోపలికి ఎంట్రీ అవ్వాలి. సో ఇక్కడ నుంచి ఇంకా బ్యాక్ సైడ్ నడుద్దాము. బ్యాక్ సైడ్ నడిచి ప్రాబ్లీ ఒక 15 minutes కిందకి వెళ్ళాలనుకుంటా. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ కిందకి వెళ్ళి అది ఎలా ఉందనే చూద్దాం పదండి. సో చూసారా, ఇది బోర్డు కబోదిరామ పెబుల్ బీచ్ అని. సో ఇక్కడి నుంచి కిందకి దిగాలన్నమాట. సో చూడండి ఎలా ఉందో. ఇలా లోపలికి వెళ్ళాలి. ఓ మై గుడ్నెస్, అసలు చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. బా సో బ్యూటిఫుల్ అండి. అంటే మొత్తం కొబ్బరి చెట్ల మధ్యలో ఉంది బీచ్. వా 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 కానీ చాలా కేర్ఫుల్గా దిగాలండి కిందకి. ఎలా ఉన్నాయి చూడండి, మొత్తం స్టోన్స్ ఇవి. చాలా కేర్ఫుల్గా దిగాలి. కొంచెం అటు ఇటు అయినా సరే స్టెప్స్ పడిపోతుంది అనమాట. సో చాలా నెమ్మదిగా దిగాల్సి వస్తుంది. ఇక్కడ మాత్రం చిన్న హోటల్ లాంటిది పెట్టారు. అక్కడ మ్యాగీ కానీ పాప్కార్న్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఇస్తున్నారు. చాలా డేంజరస్గా ఉందండి ఇది. బట్ కిందకి దిగితే కిందంతా స్వర్గం చూసారా. సో ఆ పైనుంచి దిగాలండి. అన్విత ఎలా ఉంది నాన్న? కొంచెం భయంగా ఉందా? మెట్లు బాగానే ఉన్నాయండి, కానీ కొంచెం అడుగు జాగ్రత్తగా వేస్తే చాలు. టూ స్టీప్, కాకపోతే ఎగుడు దిగుడుగా ఉన్నాయన్నమాట. ఒక ప్యాటర్న్ తోటి లేవు. చూసుకుని దిగాలండి అంతే. అంతే. దిగేటప్పుడు హ్యాపీగా దిగేసాము, కానీ ఎక్కేటప్పుడు తెలుస్తుంది దోలు తిరిగిపోతుందేమో. లాస్ట్ టైం ఇక్కడ వరకు వచ్చాము, మళ్ళీ దిగడం ఎందుకని చెప్పేసి స్కిప్ చేసాము. బట్ ఈసారి మేము చూసి మా కళ్ళతోటి మీకు కళ్ళ కట్టినట్టుగా చూపించాలి. ఎవరైనా గోవా వస్తే ఈ ప్లేస్ మిస్ అవ్వకూడదు అని చెప్పి దీన్ని ప్రమోట్ చేద్దామని వీడియో తీస్తున్నా. పెబుల్ బీచ్ మనకి పెయిడ్ ప్రమోషన్ ఎందుకు ఇస్తుంది? అమేజింగ్ ప్లేస్ అండి, అమేజింగ్ ప్లేస్. అసలు చూడండి, నా వెనక నుంచి చూపిస్తాను మీకు. ఒక్కసారి చూడండి, బ్యూటిఫుల్ కదా. వావ్. ఇటువైపు అంతా కేవ్స్ లాగా ఉన్నాయి. అమేజింగ్ ఉందండి. చూడండి ఒకసారి, పెబుల్ బీచ్ అని పెట్టారు కదా, అలాగే సముద్రం. వావ్, ఎంత స్టీప్గా ఉంది చూడండి. ఆ పై నుంచి దిగాం మేము. ఇక్కడి నుంచి ఇంకో హాఫ్ వే దిగామండి. ఇంకొక హాఫ్ వే దిగితే దిగిపోవచ్చు. అన్విత, హౌ ఇస్ ఇట్? గుడ్. స్టీప్గా ఉన్నాయా? ఓకే. కింద ఇక్కడ చిన్న డిజైన్ లాగా క్రియేట్ చేశారు. అక్కడ కూర్చుని పీపుల్ ఆర్ క్లికింగ్ దేర్ ఫొటోస్ అనమాట. అసలు చూడండి, మొత్తం అంతా సముద్రం అండ్ కొబ్బరి చెట్ల మధ్యలో. అమేజింగ్ కదా, అంతా ప్రిస్టీ, ఎంత సిరీన్ ఉంది.
పెబిల్స్ అంటే మొత్తం అంతా కూడా స్టోన్సే కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అవన్నీ పెబుల్స్ లాగే ఉన్నాయి చూడు. సో ఇందాక సిద్ధు చూపించారు కదండి, బ్యూటిఫుల్ ఇట్లా ఒక ఫోటో స్పాట్ లాగా వాళ్ళు అరేంజ్ చేశారండి. అసలు ఇక్కడ నుంచి దిగితే పిక్స్ వస్తాయండి, కేక్ వస్తాయి అన్నమాట. ఆ వెనకాల సముద్రం చూడండి, అసలు ఫుల్ లెవెల్లో ఉందన్నమాట. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు గో డౌన్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక హాఫ్ స్టెప్స్ దిగామండి. సో ఇంకా వీ నీడ్ టు గెట్ డౌన్ ఫ్యూ మోర్ స్టెప్స్, బట్ చాలా కేర్ఫుల్గా అడిగేయాలి. ఎందుకంటే చూడండి, ఒక మెట్టు ఇలా ఒక మెట్టు అలా ఉంటుంది, ఒక పర్టికులర్ ప్యాటర్న్ ఉండదు అనమాట దీనికి. సో కేర్ఫుల్గా ఇంకొన్ని స్టెప్స్ దిగామంటే కనుక వీ కెన్ గో డౌన్ టు ద పెబుల్ బీచ్. ఇంకా ఫ్యూ మోర్ స్టెప్స్ అంతేనండి. మీకు కనిపిస్తుంది కదా, మొత్తం అన్నీ చిన్న చిన్న స్టోన్స్ లాగా ఉన్నాయి కదా, అందుకే దీన్ని పెబుల్ బీచ్ అంటారు. అంటే ఇంకా మీరు షోర్ ఏరియా దగ్గరికి వెళ్ళారంటే కనుక మొత్తం అన్నీ కూడా రకరకాల షేప్స్లో స్టోన్సే ఉంటాయండి. సో దిస్ ఈజ్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ బీచ్. అసలు చూడండి, కిందకి వచ్చామో లేదో ఆల్మోస్ట్ స్టెప్స్ అన్నీ అయిపోయాయండి. ఇంకా ఇలా పెబుల్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ స్టోన్సే, కాకపోతే టూరిస్టులు ఎక్కువైతే చూసారు కదా, పర్యావసనాలు ఇలా ఉంటాయి. మొత్తం అన్నీ కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అవన్నీ పైనుంచి తెచ్చుకున్నవన్నీ కూడా ఇక్కడే పెట్టేశారు. బట్ ఇదొక రకం వ్యూ అయితే, ఇక్కడ మనకు కనిపించే వ్యూ అయితే స్పెక్టాక్యులర్ అండి. అసలు ఒక స్టోన్ ఫార్మేషన్స్ మించి ఇలా బీచ్ని చూస్తుంటే కనుక అదొక మంచి ఫీల్ ఉంది. అండ్ ఆ సౌండ్ మీకు వినిపిస్తుందని అనుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్లో. మేమేమి నాయిస్ క్యాన్సిలేషన్ చేయలేదు, అందుకే. లుక్ ఎట్ దిస్ అండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మొత్తం అంతా కూడా బిగ్ బిగ్ స్టోన్స్ ఉన్నాయండి. ఇక్కడ మంచి చెట్టు కూడా ఉంది, చెట్టు కింద చాలామంది రిలాక్స్ అవుతున్నారు అనమాట. మంచి నీడ్ ఉంది. సో ఇక్కడ మీరు కూర్చుంటే కనుక ఈజీగా ఒక 1 hour కూల్గా టైం స్పెండ్ చేయొచ్చు, అంత బాగుంది. అండ్ ఇవన్నీ కూడా స్టోన్సేనండి. అండ్ మేము ఎక్స్పెక్ట్ చేసాం చిన్న చిన్న స్టోన్స్ అయినా కలెక్టబుల్ స్టోన్స్ లాగా ఉంటాయేమో అనుకున్నాము, బట్ దీస్ ఆర్ లైక్ బిగ్గర్ స్టోన్స్. ఇక్కడ కూడా కాలు కొంచెం జాగ్రత్తగా అడిగేయండి, ముందరికి వెళ్ళారంటే కూడా మొత్తం అంతా నాచుగా ఉందండి. బట్ ఇట్స్ వెరీ గుడ్ అండి, వర్త్ విజిటింగ్ స్పేస్ ఇది. సో చూడండి, ఆ టైడ్స్, ఆ స్కై, ఆ కొండలు, ఒక క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉందండి ఇక్కడ. చూడండి, ఇక్కడ మొత్తం వాటర్ అంతా కూడా క్లియర్గా, లోపల ఫిష్ కూడా చిన్న చిన్న మాకు కనిపిస్తున్నాయి. మీకు కెమెరాలో కనిపిస్తున్నాయో తెలీదు, అంత క్లియర్గా ఉందన్నమాట వాటర్. బట్ ఇట్స్ లైక్ ఎ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ అండి. మీకు పైనుంచి చూస్తే కనుక ఆల్మోస్ట్ మనం ఆ పైన టాప్ నుంచి వచ్చామండి దిక్కుంటూ. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇట్లా బీచ్ ఉంటుంది. సో అరౌండ్ ఒక 100 స్టెప్స్ ఉంటాయేమో, కొంచెం స్టీప్గానే ఉన్నాయి. సో ఇవన్నీ ఎక్కి వస్తే కనుక వీ కెన్ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ వ్యూ అనమాట. అమ్మ, మస్తు ఆయాసం వచ్చిందండి ఇవి ఎక్కేసరికి. సో అక్కడ చూడండి, సిద్ధు అక్కడ ఆల్రెడీ రిలాక్స్ అవుతున్నారు. అన్వితనైతే మేము కింద దాకా తీసుకెళ్ళలేదండి, బికాస్ చాలా స్టీప్గా ఉన్నాయి మెట్లు. చిన్నపిల్లలతో రిస్క్ ఎందుకని చెప్పేసి మీకు చూపించడానికి కిందకి వెళ్ళి వీడియో తీసుకొచ్చాము. బట్ ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ స్పాట్ అండి. ఇక్కడ చూడండి, స్మాల్ చిన్న హోటల్ లాగా పెట్టారు. అండ్ ఇక్కడ మనకి సోడా ఒకటి, కోకోనట్స్, మ్యాగీ ఇవన్నీ దొరుకుతాయి. ఇక్కడ నుంచి కూర్చుని మొత్తం వ్యూ అంతా చూడొచ్చు. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో అదండి సంగతి. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో పెబుల్స్ బీచ్. నా వెనకాల మళ్ళీ అదంతా చూసుకుని మళ్ళీ పైకి ఎక్కుతున్నాం అనమాట. కిందకి ప్రాబ్లీ ఒక 100 స్టెప్స్ ఉంటాయండి. 100 స్టెప్స్ ఈజ్ డెఫినెట్లీ వర్త్ ఇట్. ఎందుకంటే ఆ కొబ్బరి చెట్ల దగ్గర, కొబ్బరి చెట్ల మధ్యలోంచి దిగుతాం కిందకి. అండ్ కిందకి దిగిన వెంటనే మనకు కనిపించేది ప్రిస్టీన్ బీచ్. అసలు అద్దరిపోయిందండి. ఎవరన్నా సౌత్ గోవా వస్తే కబోదిరామ రాకుండా వెళ్ళకండి. యూ విల్ మిస్ డెఫినెట్లీ అ లాట్ అంటే అ లాట్. సో మళ్ళీ ఒక లాస్ట్ గ్లిమ్సెస్ పెబుల్ బీచ్వి. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇంకొక 10-15 స్టెప్స్ ఉన్నాయి, పైకి ఎక్కేస్తున్నాము. ఎక్కేసి వీ విల్ గో అవుట్. సో ఇదే అండి, ఇక్కడ నుంచి మనం బయటకు వస్తాము. బయటకు వచ్చిన తర్వాత దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ కబోదిరామ ఫోర్ట్ అనమాట. మొత్తం శిథిలాలన్నీ కనిపిస్తాయి. రియల్ ఫోర్ట్ అనేది అయితే ఏం కనిపించదు, బట్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్.
ఒక్కసారి ఇటువైపు వెళ్ళి ఇటువైపు ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం పదండి. సో ఇక్కడ కనిపించేది అంతా కూడా కాంపౌండ్ అండి, మొత్తం శిథిలాల్లో ఉన్న కాంపౌండ్ అనమాట. దిర్ ఇస్ నథింగ్ ప్రాపర్ ఫోర్ట్ లాగా అయితే ఏం లేదు, కానీ మొత్తం అంతా ఇదే కనిపిస్తుంది. సో యా, దట్ ఈస్ ద లాస్ట్. అండ్ ఈ పైకి ఎక్కితే కొంచెం మనకి మొత్తం సముద్రం వ్యూ అనమాట. అసలు అమేజింగ్ ఉంది కదండి. బాబా బాబా, ఐ థింక్ ఒకనొక టైంలో వెన్ ఫోర్ట్ వాజ్ దేర్, ఇక్కడ ప్రాబబ్లీ సైనికులు ఉండి యూనో పహారా కాసేవారు అనుకుంటా. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. అసలు ఎండ బీభత్సంగా ఉంది, కానీ బట్ దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ లుకింగ్. మనం ఇప్పుడే ఆ కింద వరకు వెళ్ళి వచ్చాము పెబల్స్ బీచ్కి, అండ్ దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. అక్కడ ఇంకా ఇదంతా కూడా ఫోర్ట్ లాగా కనిపిస్తుందండి. మొత్తం అంతా యూనో డెమాలిష్ అయిపోయి ఇవన్నీ, బట్ ఆ పైన కూడా మనకి ఫోర్ట్ లాగా కనిపిస్తుంది. జూమ్ చేస్తా చూడండి ఇక్కడ. సో అంతా డెమాలిష్ అయిపోయాయి, బట్ ఈ పైకి వచ్చి ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం అద్భుతంగా ఉంటుందండి. మొత్తం సముద్రం, యూనో మంచి సన్సెట్ కనిపిస్తుంది. చూడండి అసలు ఎలా ఉందో, వెనకాలే మొత్తం అంతా సముద్రం, అద్భుతంగా ఉంది. సో ఇదే అండి కబోదిరామా ఫోర్ట్ అంటే. కబోదిరామా ఫోర్ట్ అంటే ఫోర్ట్ లిటరల్గా లేదు ఇందాక చెప్పినట్టు, బట్ అ బ్యూటిఫుల్ చర్చ్. అది ఓన్లీ ఇంపార్టెంట్ అకేషన్స్లోనే ఓపెన్ చేస్తారని విన్నాను. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ పెబల్స్ బీచ్. కబోదిరామా సైడ్ వస్తే మాత్రం అది కంపల్సరీగా విజిట్ చేయాలండి. సో ఐ థింక్ ఇక్కడైతే ఇంతే. ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళి ఎక్కడికి వెళ్దాం అనేది చూద్దాం పదండి. సో ఇదేనండి మనం వచ్చిన ఎంట్రీ పాయింట్. అయితే ఇక్కడి నుంచి పక్కకి వెళ్తే కనుక మంచి వ్యూ పాయింట్ ఉంటుందని చెప్పేసి విన్నామన్నమాట. సో అటువైపు వెళ్తున్నాను. ఇక్కడ అన్ని గోడల మీద చూడండి అందరూ పేర్లు రాసేసుకున్నారు. ఇవన్నీ ఓల్డ్ ఫోర్ట్స్ కదా, వీటితో పాటు వాళ్ళ పేర్లు కూడా ఇక్కడే ఉండిపోతాయి అన్నమాట లైఫ్ లాంగ్. ఇలా కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలండి. ఎక్కువ స్టెప్స్ అయితే లేవు. అక్కడ మీకు పైన ఆల్రెడీ జనం కనిపిస్తున్నారు కదా, అక్కడ నుంచి కబోదిరామా బీచ్ ఫ్రంట్ అంతా కూడా మంచిగా కనిపిస్తుంది అన్నమాట మనకి. సో మొత్తం ఇది ఫోర్ట్ అంటే ఏం లేదండి, ఇలా అవుటర్ వాల్స్ ఒకటే కనిపిస్తున్నాయి. లోపల స్పెసిఫిక్గా ఒక కన్స్ట్రక్షన్ కానీ పెద్ద బిల్డింగ్ లాగా కానీ అట్లాంటివి ఏమీ లేవు. అండ్ మంచి దట్టమైన ట్రీస్ అవన్నీ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక హిల్ మీద ఉన్నట్టు ఉంటుంది, కిందకు ఉంటుంది అనమాట బీచ్ అంతా కూడా. అండ్ ఇక్కడ కూడా ఏదో బోర్డు పెట్టారు. ఐ థింక్ ఇది ఫోర్ట్ రిలేటెడ్ బోర్డేనండి. ఇందాక సిద్ధు చూపించారు కదా మీకు, అదే బోర్డు అనమాట. అండ్ ఇలా కొన్ని స్టెప్స్ ఎక్కాల్సి వస్తుంది. అరౌండ్ ఒక 10 స్టెప్స్ ఉన్నాయేమో అంతే. కొంచెం ఎత్తుగా ఉన్నాయండి ఇవైతే. పెద్దవాళ్ళకైతే ఎక్కడం కష్టం అవ్వచ్చు. యా, అండ్ ఇక్కడి నుంచి కొంచెం ఇలా స్టీప్గా ఉంది కదా, దీని నుంచి ఎక్కెళ్ళాలి. ఐ థింక్ ఇటు నుంచి కూడా ఏదో వే ఉన్నట్టుంది, దిగేటప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ స్టీప్ పార్ట్ నుంచి వెళ్దాము. ఇదంతా కూడా స్టోన్సేనండి, బట్ మొత్తం అంతా కూడా ఎగురుదిగుడుగా ఉన్నాయన్నమాట. సో వచ్చేసాం పైనకి. ఇక్కడంతా మీకు ఈ క్యానపీస్ అవన్నీ కనిపిస్తున్నాయి. అంటే ఇది ఒక ప్రొటెక్షన్ కోసం వాళ్ళు పెట్టుకున్న టవర్ లాంటిది అనమాట. సో అక్కడ మీకు కనిపిస్తున్నది కబోదిరామా బీచ్ అండి. అక్కడంతా కూడా పైన మీకు హట్స్ లాగా షాక్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అక్కడ మనం నిన్న వెళ్ళి చూపించాము కదా మీకు కొన్ని రెస్టారెంట్స్ అవన్నీ ఎలా ఉన్నాయో అవన్నమాట. ఇవన్నీ కూడా ఈ కోస్ట్ లైన్లో ఉంటాయి. పైనుంచి క్లిఫ్ వ్యూ ఉన్నట్టు ఉంటుందండి. అండ్ అక్కడ మీరు ఈ షోర్ పార్ట్కి రీచ్ అవ్వాలంటే కనుక, బీచ్ని యాక్సెస్ చేయాలంటే కనుక ఆ హట్స్ అవన్నీ ఉన్న చోటు నుంచి కొంచెం కిందకి దిగి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ఆ పార్ట్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. అది కూడా బ్యూటిఫుల్గా ఒక ప్రైవేట్ బీచ్ లాగా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ దిస్ బీచ్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద ప్రిస్టీన్ బీచెస్ ఇన్ గోవా అనమాట. సో తప్పకుండా మీరు సౌత్ గోవా వస్తే పర్టికులర్లీ ఈ బీచ్ని ఎక్స్ప్లోర్ చేసి తీరాల్సిందే.
సో ఇది కోకం సోడా అండి. మీరు గోవా వస్తే తప్పకుండా ట్రై చేయండి. జనరల్గా ఈ రీజన్స్ లో ఎక్కువ దొరుకుతుంది అనమాట. లైట్ గా లెమన్ లాగా ఒక రకమైన పులుపు స్వీట్ గా ఉన్నట్టు ఉంటుందండి. చాలా బాగుంటుంది, చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. అండ్ ఈ కబోదరేమో ఫోర్ట్ బయటకు రాగానే మీకు చక్కగా షుగర్ కేన్ జ్యూస్, ఈ కోకం సోడా అన్ని కూడా ఉంటాయండి. చక్కగా రిఫ్రెష్ అవ్వచ్చు. అండ్ దిస్ ఈస్ వెరీ నైస్ అండ్ ఇట్ ఈస్ మస్ట్ ట్రై వెన్ యూ కమ్ టు గోవా. సో కబోదిరామా నుంచి మేము తీసుకున్న కొత్త రిసార్ట్కి బయలుదేరామండి. ఆన్ ది వేలో అసలు వ్యూస్ ఉన్నాయండి అమేజింగ్. ఈ చిన్న చిన్న విలేజెస్ నుంచి ఒక నారో ప్యాసేజ్ చిన్న రోడ్ లోంచి వెళ్తున్నాం అనమాట. అసలు అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. జస్ట్ హ్యావ్ ఎ లుక్. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఒక్కొక్కటి. ఇల్లులు చూడండి ఎంత బాగున్నాయో, చిన్న చిన్న ఇల్లులు, బట్ దే ఆర్ లివింగ్ దేర్ పీస్ఫుల్ లైఫ్. మంచిగా ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుంటూ వాళ్ళకి కావాల్సిన మొక్కలు పెంచుకుంటూ, జీరో పొల్యూషన్ అండి. చాలా చాలా అమేజింగ్ గా ఉంది. యాక్చువల్లీ కబోదిరామా ఫోర్ట్ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత మీకు చెప్పిన జాయో రెస్టారెంట్కి వెళ్ళామండి. అక్కడ చాలా చాలా రష్ ఉంది ఈరోజు. యాక్చువల్లీ వీక్ డే రష్ ఉండదేమో అనుకున్నాం, కానీ చాలా రష్గా ఉంది అండ్ విపరీతమైన ఎండగా ఉంది. సో వీ థాట్ విల్ ట్రై సమ్ అదర్ టైమ్ అని చెప్పేసి కేమ్ అవుట్ అనమాట. సో డైరెక్ట్గా ఇప్పుడు రిసార్ట్కి వెళ్ళిపోతున్నాము. ప్రస్తుతం టైం వచ్చేసి 12:40 అండి. అండ్ మనం వెళ్ళాల్సింది 25 కిలోమీటర్స్, బట్ ఇట్ ఈస్ షోయింగ్ అప్రాక్సిమేట్లీ 51 మినిట్స్ అనమాట. ఆబ్వియస్లీ అండి, ఇంత చిన్న చిన్న రోడ్స్ కంప్లీట్ ఘాట్ సెక్షన్లో ఉంటుంది. బట్ వీఆర్ యాక్చువల్లీ ఎంజాయింగ్ ఎ లాట్. బ్యూటిఫుల్గా ఉందండి నిజంగా అండి. రైడ్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అందుకే చాలా మంది చెప్పాం కదండి, బైక్ మీద వస్తారు, ఇంత లాంగ్ స్ట్రెచ్ ని కూడా బైక్ మీద కవర్ చేస్తారండి. దెన్ వీ కెన్ సీ ద రియల్ గోవా అన్నమాట. అంటే ఆ ఇల్లులు ఎలా ఉంటాయి, ఆ మనుషులు ఎలా ఉంటారు, అవన్నీ చూడొచ్చు. అండ్ ఇక్కడ చూడండి, స్ట్రైట్ గా వెళ్తే మర్గావ్, పణజీ అండ్ డబోలిం ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోవచ్చు. మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నాము ఎందుకంటే వీ షుడ్ గో టు ఏ బ్యూటిఫుల్ ప్లేస్. అక్కడికి వెళ్ళాక చెప్తాం అదేంటి అన్నది. అండ్ ఇక్కడ అంతా కూడా కొంచెం రోడ్ వైడెన్ అయిందండి, బాగుంది. చూద్దాం ఇంకా ఎలా ఉంటుందో చూస్తూ మీకు చూపిస్తూ వెళ్తాం. ఇక్కడ చూడండి, వెళ్తుంటే మధ్యలో మనకి ONGC ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ కనిపించింది. ఇంత లోపలికి కూడా ONGC ఆబ్వియస్గా సముద్రం దగ్గర ఉంటుంది. బట్ చూడండి బ్యూటిఫుల్ గా ఉంది. చూడండి ఎలా ఉందో. ఇక్కడ కనిపించే ఈ కాంపౌండ్ అంతా ONGC అండి. చాలా హ్యూజ్ కాంపౌండ్ అండ్ చాలా హ్యూజ్ క్యాంపస్. ఇదే రోడ్లో మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలండి. ఒక 50-55 కిలోమీటర్స్ వెళ్తే మనం పణజీకి వెళ్ళిపోవచ్చు అనమాట. మీకు లెఫ్ట్ సైడ్ కనిపించేది అంతా కూడా సముద్రము. అలాగే మధ్యలో బ్యూటిఫుల్ బ్రిడ్జ్ ఒకటి కట్టారు, అది ఎక్కుతున్నాం మనం. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ నేచర్ మధ్యలో. మంచి రివర్ అండి అక్కడ ఫ్లో అయ్యేది. ఇక్కడ అన్ని కూడా రివర్ ఎడ్జెస్ లో మొత్తం అన్ని కూడా ఇల్లులు ఉన్నాయండి, చిన్న చిన్నవి. అసలు బ్యూటిఫుల్ నేచర్ లో దే ఆర్ లివింగ్ లైఫ్ అండి. ఇక్కడ ఒక్కటే అండి ఏంటంటే, మనము ఇంట్లో పార్కింగ్ చేసుకోవాలంటే చాలా కేర్ఫుల్ గా చేసుకుని తీసుకోవాలి తప్ప, అపార్ట్ ఫ్రమ్ దాట్ అదర్ థింగ్స్ అన్ని కూడా చాలా బాగుంటాయండి. అంటే నేచర్ తోటి ఉన్నట్టేనండి. వీళ్ళ లైఫ్ అంతా కూడా అండి ఫిషింగ్ ఒకటి మాక్సిమం, అండ్ టూరిజం మీద వీళ్ళకి మోస్ట్ ఆఫ్ ది ఆదాయం అనమాట. అండ్ సీజన్ లేకపోతే వీళ్ళకి ఆదాయం ఉండదు. సీజన్ టైంలోనే వీళ్ళు బాగా సంపాదించి ఐ థింక్ దే విల్ సస్టైన్. బట్ సీజన్ కాకపోతే మాత్రం చాలా కష్టం అండి. అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. అండ్ ప్రాబ్లీ జూన్ టైంకి అయితే అసలు ఏం ఉండవండి. అండ్ ఇల్లులు కూడా చూడండి, ఆరెంజ్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్. అంటే ఇక్కడ కొంచెం పోర్చుగీస్, ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుందండి. అందుకని మనకి చాలా మటుకు బిల్డింగ్స్ మంచి మంచి కలర్స్ తోటి కనిపిస్తాయి. మన దగ్గర అంటే కొంచెం సోబర్ కలర్స్ అన్ని వేసుకుంటాం కదా, వీళ్ళు ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క కలర్ అండి. లిటరల్లీ వీ కెన్ సీ దాట్. అండ్ ప్రాపర్గా మీరు పణజీ దగ్గరికి వెళ్ళారంటే కనుక అక్కడ మీకు ఫ్రెంచ్ కాలనీస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అవైతే ఇంకా కలర్ఫుల్గా ఉంటాయండి. చూడండి ఇల్లు బ్లూ కలర్. అండ్ అలాగే మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే రకరకాల కలర్ఫుల్ హౌసెస్ అన్ని కనిపిస్తాయి. ఇది వైట్ అండ్ ఆరెంజ్. ఇది ఒక పెంకుటిల్లులో ఉంది చూడండి. కానీ మొక్కలండి భలే వేస్తారు. మొత్తం కోకోనట్ ట్రీస్, బనానా, ఇంకా వీళ్ళు ఏకర్లే అనుకుంటా, దాని మధ్యలోనే వీళ్ళు కట్టుకుంటారేమో. సో అలా డ్రైవ్ చేసుకుంటూ వార్కా వరకు వచ్చామండి. ఇది వార్కా యాక్చువల్లీ. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి
యూనో కొంచెం మంచి మంచి షాప్స్, బ్యాంక్, యూనో లాట్ ఆఫ్ షాప్స్ వీఆర్ సీయింగ్ అనమాట. ఇక్కడ కొంచెం ఒక పెద్ద సిటీకి వచ్చామా అనిపిస్తుంది ఈ ఏరియాలో. అండ్ ఇక్కడ చాలా మటుకు కాజు డిపోస్ ఉంటాయండి. గోవాలో కాజు చాలా మంచి రీజనబుల్ ప్రైజెస్ కి మనకు దొరుకుతుంది అనమాట కంపేర్ టు బెంగళూరు. అండ్ ఇక్కడ కాజు తోటి ఫెన్నీ అని ఒక లోకల్ డ్రింక్ తయారు చేస్తారండి. అది కూడా కాజు ఫెన్నీ ఇస్ వెరీ వెరీ ఫేమస్ హియర్. అండ్ యూ హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ చర్చెస్. ఇక్కడ కొంచెం సందడిగా ఉందండి. ఇప్పటివరకు ఏంటంటే చాలా లోపలికి కొంచెం ఐసోలేటెడ్ గా అలా ఉన్నాయి, కానీ ఇప్పుడు కొంచెం వారికాకు వచ్చిన తర్వాత ఓకే దిస్ ఇస్ గోవా, ఒక పెద్ద సిటీ కూడా ఉంటుంది ఇక్కడ అన్న ఫీల్ వస్తుంది. హౌసెస్ కూడా, బ్యాంక్స్ అన్ని కనిపిస్తాయి అంటే ప్రాపర్ ఒక ఓకే ఇప్పుడు మనం నిజంగా ఒక సిటీ వైబ్ తగులుతున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. రైట్. సో ఆల్మోస్ట్ వచ్చేసామండి మన రిసార్ట్ కి. ఇట్ ఈస్ అరౌండ్ 2 kilometers, 4 minutes అని చూపిస్తుంది గూగుల్. 1.6 kilometers. సో లెట్స్ గో. అసలు చూడండి రోడ్స్ అన్ని ఎంత గ్రీనరీ, మొత్తం కొబ్బరి చెట్లు, అసలు అమేజింగ్ అండి. ఈ రోడ్స్ లో డ్రైవ్ చేస్తే ఆ కిక్కే వేరు. అండ్ ముందు చూడండి అసలు ఇదేంటండి రిసార్ట్ అనుకుంటా. I don't think so. It's probably a church, I think. Yeah. సో ఆల్మోస్ట్ వచ్చేసామండి. అంటే మేము ఉండే ఏరియా ఏంటంటే బెనలిం అన్నమాట. ఎగ్జాక్ట్ గా బెనలిం బీచ్ కి ఒక 700 meters లో మా రిసార్ట్. సో మెయిన్ రోడ్ నుంచి ఇప్పుడు లెఫ్ట్ తీసుకున్నాము. ఇలానే మనం స్ట్రైట్ వెళ్ళిపోతే వీ కెన్ డైరెక్ట్లీ గో టు బెనలిం బీచ్ అనమాట. మళ్ళీ యూనో చిన్న నారో స్ట్రెచెస్ వచ్చాయండి. ముందు నుంచి కార్లు వస్తే మేము పక్కన ఆపేం చూసారు. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. బట్ బ్యూటిఫుల్ లొకేషన్స్ అండి, అసలు అమేజింగ్ ఉన్నాయి. గ్రీనరీ ఎట్ ఇట్స్ బెస్ట్ అండి. కొబ్బరి చెట్లు, అసలు ఎన్ని కొబ్బరి చెట్లు, మొత్తం ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లే అండి. ఎక్కడ పార్క్ చేయాలన్నా సరే బ్రో బీ కేర్ఫుల్, పైనుంచి ఎవరు పడతాయి అంటారు. సో అలా. అండ్ ఈ రోడ్ చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుందండి, మనకి లవ్ యూ జిందగీ మూవీ నేమ్ సిద్ధు, ఆ మూవీలో ఆలియా భట్, షారుఖ్ ఖాన్ సైకిల్స్ తొక్కుతూ వెళ్తారు కదా, ఆ షూటింగ్ స్పాట్ కూడా గోవాలోనే ఇన్ సమ్ ప్లేస్ ఉంటుంది. యా. సో ఇది కూడా చూడండి కొంచెం సిమిలర్ గా ఉంది, కొంచెం అలాంటి లేన్ లాగానే అనిపిస్తుంది. మొత్తం అంతా కోకోనట్ ట్రీస్ మధ్యలో సన్న లేన్ ఉంటుందండి, ఫుల్ ప్యాడీ ఫీల్డ్స్ మధ్యలో, అలాంటి లేన్ లాగానే ఉంది ఇది. సో నైట్ పిక్ స్పాట్ అన్నమాట ఇది. సో ఆల్మోస్ట్ వచ్చేసామండి, అరౌండ్ 200 meters మంది. సో చూడండి లొకేషన్స్ ఎలా ఉన్నాయో. అండ్ స్ట్రైట్ గా వెళ్తే బీచ్ అండి. స్ట్రైట్ గా వెళ్ళిపోతే బీచ్. బట్ ఇక్కడ మేము రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుని జస్ట్ ఒక 100 meters ముందుకు వెళ్తే వీ విల్ రీచ్ టు అవర్ డెస్టినేషన్ అన్నమాట. ఆ ముందు చూడండి హౌసెస్ చూడండి, అసలు బ్యూటిఫుల్ అని చెప్పాను కదండి, మంచి కలర్ఫుల్ గా ఉంటుందండి ఇక్కడ. మంచి పోర్చుగీస్ యూనో ఫ్రెంచ్ వైబ్ కనిపిస్తుంటుంది ప్రతి హౌస్ లో కూడా, ప్రతి కన్స్ట్రక్షన్ లో. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి. మీకు లెఫ్ట్ సైడ్ కనిపించేదంతా కూడా మన రిసార్టే అన్నమాట. చూసారా ఎలా ఉందో. సో ఈ రిసార్ట్ పేరు వచ్చేసి లా గ్రేస్ రిసార్ట్ అండి. సో ఇక్కడ నుంచి మనం ఎంటర్ అవ్వాలి. మంచిగా కలర్ఫుల్ గా ఉందండి. ఇట్స్ అ వెరీ హ్యూజ్ రిసార్ట్ అండి. ఇది రిసెప్షన్, ఇదంతా కూడా మన రూమ్స్ అన్నమాట. అండ్ అక్కడ కిడ్స్ ప్లే ఏరియా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇవన్నీ విల్లాస్. ఇక్కడ పూల్ ఉంది చూడండి, బ్యూటిఫుల్గా ఉందండి. ఇక్కడ కనిపించేదంతా కూడా రెస్టారెంట్ అండి. దీనికి అడ్జసెంట్గానే మనకి ఇక్కడ పూల్ ఉంటుంది. ఇదంతా రెస్టారెంట్ అనమాట. అలాగే ఇటువైపు కనిపించేదంతా కూడా యూనో రెస్టారెంట్ విత్ ఎయిర్ కాన్. సో రిసార్ట్ లోపలికి వచ్చేసి చెక్ ఇన్ అయిపోయామండి. ఇది మేము ఉన్న రూమ్ అనమాట, 402. లోపలికి వెళ్ళి రూమ్ ఎలా ఉంటుందని చిన్న గ్లిమ్స్ ఇస్తాను చూడండి. సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్ అనమాట. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఇక్కడ చిన్న లగేజ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. అలాగే ఇదొక కబోర్డ్, దాంట్లో కూడా మా లగేజ్ పెట్టాం. ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ మనకు ఒక వాష్రూమ్ ఉంటుంది, డీసెంట్ వాష్రూమ్. యూనో ఇట్స్ డీసెంట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ we
having a refrigerator too. కింద రిఫ్రిజిరేటర్ పెట్టాడు. అలాగే వీ హ్యావ్ అ నైస్ బిగ్ టీవీ, 47-inch టీవీ. ఇది స్మార్ట్ టీవీ అనమాట. సో వీల్ హ్యావ్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఎవ్రీథింగ్. అండ్ వీ హ్యావ్ అ నైస్ కింగ్ సైజ్ బెడ్. బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అసలు ఎంత వుడ్ తోటి మంచి ఆర్టిస్టిక్గా మొత్తం అంతా ప్రిపేర్ చేశాడు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ వీ హ్యావ్ అన్ ఎయిర్ కాన్ యాజ్ వెల్. హాయ్ అనిత, హౌ డిడ్ యూ లైక్ ద రూమ్? వెరీ గుడ్. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఈ రూమ్లో బయట వ్యూ అండి. ఇంత గట్టిగా ఉంది ఏంటిది. సో ఇది వ్యూ. బయట మంచి బిగ్ బాల్కనీ ఉందండి. హ్యాపీగా ఈవినింగ్ టైం ఇక్కడ కూర్చుని వీ కెన్ ఆర్డర్ సమ్ ఫుడ్ అండ్ హ్యావ్ సమ్ గుడ్ టైం. అలాగే కిందంతా ఇదంతా మారిస్ అవుట్ అనమాట. కింద మీకు కనిపించేది రెస్టారెంట్. ఈ కింద కూడా రెస్టారెంట్ ఉంటుంది. ఇది ఓపెన్ రెస్టారెంట్. ఇది కొంచెం లోపలికి వెళ్ళినట్టు ఉంటుంది. బట్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ బిగ్ స్విమ్మింగ్ పూల్. అక్కడ చిన్నపిల్లలది ఉంది, అలాగే పెద్దవాళ్ళది ఉంది. ఇదంతా కూడా వీళ్ళ ప్రాపర్టీ అండి. కంప్లీట్ వీళ్ళ ప్రాపర్టీయే. బ్యూటిఫుల్ రిసార్ట్ అండి. ఇదంతా మీరు చూస్తున్నారా, ఇదంతా కూడా వీళ్ళది. అక్కడ దాని కింద ఆ బిల్డింగ్ ఉంది కదండి, దాని కింద అంతా కూడా పార్కింగ్. అలాగే ఆ బిల్డింగ్ కూడా కింద కూడా పార్కింగ్ పెట్టాడు. సో ఐ థింక్ 2 bedroom అపార్ట్మెంట్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకుంటే ఇవి ఇస్తారనమాట. సో ఇవన్నీ మనం ఉండేదంతా కూడా డీలక్స్ రూమ్స్. బ్యూటిఫుల్గా ఉందండి. హ్యాపీగా ఫ్యామిలీస్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఇక్కడ కొంచెం రైట్ సైడ్ వెళ్తే అక్కడ మీకు దూరంగా కనిపించేదే ట్రినిటీ బీచ్ అండి, సముద్రము. అండ్ ఇక్కడికి దగ్గరగా అక్కడ కనిపించేదంతా కూడా ట్రినిటీ బీచ్ అనమాట. మనం ఇక్కడి నుంచి బెనలం బీచ్ కూడా చాలా దగ్గర అండి. ప్రాబ్లీ ఒక 2-3 minutes ఇన్ ది కార్, బట్ నాట్ వెరీ ఫార్. అదే మనం ట్రినిటీ బీచ్కి వెళ్ళాలంటే ట్రినిటీ బీచ్ అండి. ఇక్కడికి వెళ్ళాలి అంటే ఈ రిసార్ట్ వాళ్ళే మనకి బయట షటిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఫ్రీ షటిల్స్. అక్కడికి మనం హ్యాపీగా వెళ్ళొచ్చు అనమాట. చాలా బాగుందండి. మేమైతే కంప్లీట్లీ సాటిస్ఫైడ్. ఇంకా ఇక్కడ ఒక 3 days మేము ఎంజాయ్ చేయబోతున్నాం. ఏమిటో అవన్నీ మీరు వీడియోలో చూస్తారు. బట్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, అట్లా ఇక్కడ ఎంటర్ అవ్వగానే వీఆర్ లైక్ రియల్లీ ఫీలింగ్ గుడ్ అనమాట. అంబియన్స్ కావచ్చు, నీట్గా ఉన్నాయండి. రూమ్స్ అన్నీ కూడా నీట్గా ఉన్నాయి. యాక్చువల్లీ వాళ్ళు మాకు కిడ్ ఉన్నారని తెలిసి దే హ్యావ్ గివెన్ అస్ 3-4 ఆప్షన్స్ చూపించి మీకు కావాల్సిన రూమ్ సెలెక్ట్ చేసుకోమన్నారు అనమాట. కన్సిడరబుల్ గా ఉన్నారు. అండ్ సర్వీస్ బాయ్స్ కూడా అంటే చక్కగా నవ్వుతూ వెల్కమ్ చెప్పారండి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం యూఆర్ ఎక్స్పీరియన్సింగ్ సచ్ గుడ్ అంబియన్స్ అనమాట, సచ్ గుడ్ వైబ్ ఇన్ ద హోటల్. ఏదో మన సామాన్లు మొయ్యాలి కదా అన్నట్టు విసుగ్గా పెడతారు కొంతమంది మొహం, కానీ దోస్ గైస్ ఆర్ లైక్ లిటరలీ స్మైలింగ్ ఆల్ ద టైమ్. ఏం అడిగినా క్లియర్ గా చెప్పారు. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇదండి, దిస్ ఇస్ హౌ ద రూమ్ ఈస్. చాలా చాలా బ్యూటిఫుల్గా, చాలా స్పేషియస్గా ఉంది. అన్విత ఆడుకోవడానికి మాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంత స్పేస్ చూస్తే. అలాగే మాకు సముద్రం కూడా చాలా దగ్గర. అదొక ఇంపార్టెంట్ పాయింట్ దట్ వీ కన్సిడర్డ్ వైల్ బుకింగ్ అనమాట. సో ట్రినిటీ బీచ్కి ఇక్కడ నుంచి జస్ట్ 1.5-2 minutes షటిల్లో. అలాగే వాక్ చేయాలంటే కొంచెం దూరం పడుతుంది, 5-10 minutes. బట్ షటిల్లో అయితే వెళ్ళిపోవచ్చు. మన కారు ఉంటే ఇంకా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. What are you doing? Oh wow, are you enjoying the swimming? Yeah, this is too deep and that is not deeper. Okay. How is it? How are you feeling? Feeling like I'm in the ocean. Wow. Are you enjoying it? Yeah. And even not swimming. Yeah, You also learn. సో అదండి, పొద్దు నుంచి మా పాత రిసార్ట్ నుంచి బయలుదేరి వీ వెంట్ టు కబోదిరామా ఫోర్ట్ అంతా చూసాము. అక్కడ బ్యూటిఫుల్ చర్చ్ చూసాము. అక్కడి నుంచి వీ వెంట్ టు పెబుల్స్ బీచ్. పెబుల్స్ బీచ్ అంతా చూసి హోప్ఫుల్లీ మీరు కూడా కంప్లీట్ మేము పొద్దు నుంచి ఇప్పటి వరకు ఏం చేసాము అనేది కంప్లీట్గా వీడియోలో చూశారు. మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. కొత్త విషయాలు తెలుసుకున్నారు అనుకుంటున్నాను. అలాగే తెలుసుకుంటే ఎంజాయ్ చేస్తే మా వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే కొత్తగా ఛానల్లోకి ఎవరైనా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఇక్కడ లంచ్ చేయాలండి. ఇప్పుడు టైమ్ ఈజ్ అరౌండ్ 2:15. సో ఇక్కడ నుంచి పక్కనున్న చిన్న చిన్న రెస్టారెంట్స్ ఉన్నాయి. విల్ గో దేర్, హ్యావ్ సమ్ గుడ్ గోవా ఫుడ్ తినేసి వీ విల్ కమ్ బ్యాక్ టు ద రిసార్ట్. వీ విల్ హ్యావ్ సమ్ చిల్ టైం, రెస్ట్ తీసుకుంటాం. రెస్ట్ తీసుకుని ఈవినింగ్ వీ విల్ గో టు
వన్ ఆఫ్ ది బీచెస్ అండి, either ట్రినిటీ బీచ్ ఆర్ బెనెలిం బీచ్, బికాస్ 3 nights ఉంటాం. ఇందాక సంజయ్ చెప్పినట్టు వీ విల్ ఎక్స్ప్లోర్ వాట్ ఎవర్ ప్లేసెస్ వీ హ్యావ్ నియర్ బై. బట్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఈ వీడియో అయితే ఇక్కడతో నేను ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ వచ్చే ఎక్సైటింగ్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, keep traveling and keep enjoying your life. Bye bye, take care, see you in the next amazing video.